నెక్స్ట్ ఏంటంటే మెకానిక్ మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్ అంటే మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమేమి వాడతాం అనే దాని గురించి మనం చెప్పబోతున్నాం. మెకానిక్ ఓకేనా గైస్, మెకానిక్లా మనం ఏమేమి వాడతాం. మెకానికల్ మెజర్మెంట్, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్, మెకానిక్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఒక మెకానికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడెక్కడ వాడతాం అంటే ఏమేమి వాడతాం, అంటే మెకానికల్ ఏమేమి వాడతాం అనేది ఒక లిస్ట్ అయితే చెప్పేస్తా. ఫస్ట్ ఏంటంటే గేజ్ బ్లాక్, గేజ్ బ్లాక్ గేజ్ బ్లాక్ వాడతారు. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి గేజ్ బ్లాక్ అనమాట, గేజ్ బ్లాక్ వాడతారు. రెండోది వచ్చేసి మైక్రోమీటర్, మైక్రోమీటర్ వాడతారు. మూడోది వచ్చేసి ఏంటంటే హైట్ గేజ్, వేసారు. నాలుగోది వచ్చేసి ఏంటంటే డెప్త్ గేజ్, ఒకటి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ ఏంటిది ఫిఫ్త్ వచ్చేసి వెర్నియర్ స్కేల్, వెర్నియర్ స్కేల్ అనవచ్చు, వెర్నియర్ క్యాలిఫర్ కూడా అనవచ్చు అంటాం. వెర్నియర్ క్యాలిఫర్ స్కేల్ ఓకేనా. నెక్స్ట్ ఆరోది వచ్చేసి ఏంటంటే ఫిల్లర్ గేజ్, అయితే వాడతారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డయల్ గేజ్, 7 వచ్చేసి డయల్ గేజ్, డయల్ ఇండికేటర్ లేకుంటే గేజ్ కూడా అనొచ్చు అనమాట. డయల్ ఇండికేటర్ అండ్ గేజ్ కూడా అనొచ్చు అనమాట. గైస్ ఇప్పుడు ఏంటంటే ఒక మెకానిక్లా ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడతారు అనే దాని గురించి అయితే చెప్పేసిన. 7 ఉంటాయి, మెకానిక్లా 7 మాత్రమే ఉంటాయి అనమాట. అవి ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క దాని మీద చెప్పేస్తాం. ఒకటి బ్లాక్ అంటే గేజ్ బ్లాక్ ఒకటి ఉంటుంది, గేజ్ బ్లాక్ వాడతారు, లేకుంటే మైక్రోమీటర్ వాడతారు, లేకుంటే హైట్ గేజ్ వాడతారు, తర్వాత డెప్త్ గేజ్ వాడతారు, వెర్నియర్ క్యాలిఫర్ గేజ్ వాడతారు, తర్వాత ఫిల్లర్ గేజ్ వాడతారు, డయల్ ఇండికేటర్ గేజ్ వాడతారంట. అంటే మెకానిక్లా ఈ మెజర్మెంట్ అయితే యూజ్ అయితే చేస్తారు. హలో గైస్, నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే వెర్నియర్ స్కేల్ గురించి అయితే చెప్పబోతున్నాం. దాని పాయింట్స్ లేకుంటే దాన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, దాని మెజర్మెంట్ ఎట్లా చేస్తారు అనే దాని గురించి ఇప్పుడు టాపిక్ అయితే చెప్పబోతున్నాం. గైస్ మనం టాపిక్ వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. అదేంటంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేసినట్లయితే ఈ విషయం అందరికీ యూజ్ అవుతాయి. గైస్ స్టార్ట్ చెప్పబోతున్నాం. ఈ వెర్నియర్ స్కేల్ అనేది మనకు 10th వస్తుంది, ఇంటర్లో వస్తుంది, డిగ్రీలో కూడా వస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్గా వెర్నియర్ స్కేల్ని పార్ట్స్ గురించి మాట్లాడదాం. ఆ తర్వాత మనం ఈ వెర్నియర్ స్కేల్ ఏడేడు యూజ్ చేస్తారు, తర్వాత ఈ మెజర్మెంట్ ఎట్లా చేస్తారు అనే దాని గురించి మనం ఈ పార్ట్లు ఏమేమి పార్ట్లు మనం ఈ వెర్నియర్ స్కేల్ ఉంది కదా, ఈ వెర్నియర్ స్కేల్ని ఈ పార్ట్ నేమ్ ఏంటి అనే దాని గురించి చెప్పబోతున్నా. ఫస్ట్ అయితే మనం ఈ వెర్నియర్ స్కేల్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, లేదా ఈ వెర్నియర్ స్కేల్ వల్ల ఏంటి లాభము అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనకి ఒక్కొక్క పార్ట్ నేమ్ చెప్పబోతున్నాం. ఇప్పుడు నేను ఫస్ట్ అయితే డయాగ్రామ్ గీసిన, దాని పార్ట్ అయితే చెప్పేస్తా. ఒక్కొక్క పార్ట్ను ఫస్ట్ ఏంటంటే మనము దీంట్లో మాత్రము ఎక్స్టర్నల్ జా అంటాము. ఈ రెండు ఉన్నాయిగా, ఈ రెండును ఎక్స్టర్నల్ జా అంటాము. తర్వాత
పైన ఉన్న రెండు ఉన్నాయి చూడు, దాన్ని ఇంటర్నల్ జా అంటాం. ఓకేనా. ఇంటర్నల్ జా అనేది ఈడ ఒక స్క్రూ లాగా ఉంది కదా, దాన్ని ఏమంటాం అంటే లాకింగ్ స్క్రూ. ఓకేనా, దాన్ని లాకింగ్ స్క్రూ అంటాము. లేదా తప్పుడు మనం ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా మనకు యూజ్ అవుతుంది. చెప్తా. ఫస్ట్ అయితే దాని పార్ట్ పేరు చెప్తా, తర్వాత అది ఎందుకు యూజ్ అవుతుంది అని నెక్స్ట్ చెప్పేస్తా. దీన్ని థంబ్ స్క్రూ అంటారు. ఇది ఉంది కదా, దీన్ని థంబ్ స్క్రూ అంటారు. తర్వాత ఈ స్కేల్ అంటే మెట్రిక్ స్కేల్ అని అంటారు అనమాట. ఓకేనా. దీన్ని ఈ స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్ మొత్తాన్ని ఏమంటారు, స్లైడర్ అంటారు. ఓకేనా, స్లైడర్ అంటారు. తర్వాత ఈ మెయిన్ స్కేల్ ఉన్న దాన్ని ఏమంటారంటే మెట్రిక్ స్కేల్ అని అంటారు అనమాట. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఎలిన్సుడు ఒక తోకలాగా, దాన్ని ఏమంటారంటే డిప్త్ మెజర్మెంట్ లేడ్. మనం చెప్పబోయేది ఒక్కొక్క దాని గురించి చెప్పదు. ఓకే, ఫస్ట్ ఎక్స్టర్నల్ జా ఎందుకు ఉపయోగపడుతుంది. ఓకేనా. ఫస్ట్ ఓకే, ఎక్స్టర్నల్ జా అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు మనము ఈ పెన్నే ఉంది, ఈ పెన్నుకి మనం ఏం చేద్దాం, దీన్ని ఎన్ని డయామీటర్ తోటి మెజర్మెంట్ అయింది అనే దాని గురించి కొలుస్తామంట. ఎగ్జాంపుల్, ఈ రెండు జాల మధ్య ఈ పెన్ ఇట్లా పెట్టినప్పుడు ఇప్పుడు దీనికి ఎంత మెజర్మెంట్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా. ఈ రెండు జాల ముందు ఎక్స్టర్నల్ అనేది చూపిస్తుంది. ఓకేనా గైస్. ఈ రెండు ఇది ఎక్స్టర్నల్ జా అనేది మనకు ఒక వస్తువుని డయామీటర్ కొలిచేదానికి ఎక్స్టర్నల్ జాని యూజ్ చేస్తారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పైది అంటే ఇంటర్నల్ జా అనేది ఎందుకు ఉపయోగపడుతుంది. ఓకే, ఇంటర్నల్ జా అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఎగ్జాంపుల్ ఈ పెన్ను తీసుకో. ఈ పెన్ను తీసుకున్న తర్వాత లోపల ఇప్పుడు మనకు లోపల ఒక రిఫిల్ లాగా ఉంటుంది. ఆ రిఫిల్ తీసేసి ఓన్లీ ఒక హోల్ లాగా ఉంటుంది. ఆ హోల్ అనేది ఈ రెండు జాల మధ్య ఇట్లా పెట్టినామంటూ పెడితే ఇంటర్నల్గా ఎంత డయామీటర్ అనేది కొలుస్తుంది అన్నమాట. ఈ రెండు ఉపయోగాలు ఏంటంటే, ఇంటర్నల్ జా అనేది మనకు ఎట్లా ఉపయోగపడుతుంది అంటే, లోపల పెన్ను ఉంటుంది కదా, ఆ పెన్ను రిఫిల్ చేసిన తర్వాత ఇది ఇంటర్నల్గా ఎంత లోపల ఉంది అనే దాని నుంచి మనకు కొలుస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే లాకింగ్ స్క్రూ. ఇప్పుడు లాకింగ్ స్క్రూ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఒక బుక్ తీసుకుందాం. ఈ బుక్ తీసుకొని మనము ఎక్స్టర్నల్ జాని కిందకి పెట్టినాం. ఎంత డయామీటర్ ఉందని ఎక్స్టర్నల్ జాకి పెట్టినాం. ఇప్పుడు ఈ లాకింగ్ స్క్రూని మనం ఫిట్ చేస్తాం అనమాట. ఫిట్ చేస్తే ఎక్కడ జరగకుంటుంటుంది, అర్థమైందా. ఈ లాకింగ్ స్క్రూని ఫిట్ చేస్తే ఎక్కడ జరగకుండా డయామీటర్ తోటి ఇట్లా అటాచ్ అయ్యి ఉంటుంది అనమాట. దాన్ని లాకింగ్ స్క్రూగా ఉపయోగపడుతుంది. అంటే ఒక వస్తువుని మనము ఫిట్ చేసేదాన్ని తర్వాత అదే విధంగా ఈ స్క్రూని వెనియర్ స్కేల్ పార్ట్స్ చెప్పమంటారు. అప్పుడు మీరేం చెప్తారు, మనం ఏం పార్ట్స్ అనేది మెయిన్గా చూసుకొని చెప్పాలి కావాలి. చిన్నది, చాలా చిన్నది అంటే ఒక పేపర్ మందం ఉంది. ఆ పేపర్ మందాన్ని నువ్వు ఎట్లా కొలుస్తావు అంటే ఎట్లా మెజర్మెంట్ చేస్తావు అనే దాని గురించి ఈ స్కేల్ అయితే యూజ్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఎక్స్టర్నల్గా అయితే ఈ ఒక పేపర్ థిక్నెస్ కూడా ఇది మెజర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇదేంటి, ఇంటర్నల్ జా అనమాట. ఇంటర్నల్ జా అనేది మనకు ఒక రింగ్ ఉంది, స్మాల్ రింగ్. ఆ రింగు ఎంత డయామీటర్ తోటి ఇంటర్నల్గా ఎంత ఉంది అనే దాని గురించి మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. ఒక వెనియర్ స్కేల్ అనేది ఇంటర్నల్ స్కేల్ కూడా యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి డీప్త్ మెజర్మెంట్. డీప్త్ అంటే మనకు తెలుగులో ఏమంటామంటే లోతు. ఇప్పుడు ఒక క్యాపే తీసుకున్నాం. ఈ క్యాప్ ఉంది, ఈ క్యాప్ హోల్ ఉంది. ఈ హోల్ మనకు ఎంత మెజర్మెంట్ అవుతుంది, ఎట్లా కొలసాలి, ఈ లోతుని దేని పెట్టి మెజర్మెంట్ చేస్తా అంటే ఈ డెప్త్ స్కేల్ చూడు, ఆ డెప్త్ స్కేల్ను ఇళ్ళకు పంపించానుకో, అప్పుడు మెజర్మెంట్ అనేది ఈ జా అనేది మూవ్ అవుతుంది అన్నమాట. మూవ్ అయినప్పుడు అప్పుడు మనకు మెజర్మెంట్ ఎంత వస్తుంది అనే దాని గురించి మనం లెక్కించుకొని చెప్పవచ్చు. ఇది ఇంత డెప్త్ ఉంది, ఇంత మెజర్మెంట్ ఉంది అని ఈజీగా చెప్పగలుగుతాం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనం మెజర్మెంట్కి
ఒక వస్తువుని తీసుకొని ఈ బుక్ని ఇట్లా అటాచ్ చేసినప్పుడు ఆ మెజర్ అనేది 2 జాలు ఇట్లా పట్టుకుంటారు అనమాట. ఆ తర్వాత డయామీటర్ ఎంత ఉందనేది తెలిసిపోతుంది. ఇది స్క్రూ అనేది ఏంటంటే లాకింగ్ స్క్రూ అనేది ఈ జా అనేది జరగకుండా మనకు మూవ్ కాకుండా ఫిక్స్డ్గా ఇట్లా ఫిక్స్ అయి ఉంటారు అనమాట మనం ఫిట్ చేసినప్పుడు. అదేవిధంగా నెక్స్ట్ ఏంటిదంటే ఇంట్రిక్ స్కేల్ అనమాట. అంటే ఇంట్రిక్ స్కేల్ అనేది మనకు ఏంది ఈ స్కేల్ ఈ డయామీటర్ అనేది మనకు ఈ బుక్కే ఉంది, ఈ బుక్ డయామీటర్ ఎంత అనే దాని మీద ఈ స్కేల్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఈ మెయిన్ స్కేల్ మీద తర్వాత మెట్రిక్ స్కేల్ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఏంది తంబు స్క్రూ. తంబు స్క్రూ అనేది ఏంటంటే మనం ఇక్కడ చెప్పిన జరగకుండా స్క్రూ లాక్ చేస్తాం అనేది, అది కాకుండా ఈ తంబు స్క్రూ అనేది ఈ ఏంది మెట్రిక్ స్కేల్ అనేది మనకు మూమెంట్ అయితే వస్తుంది. అంటే ఈ మెట్రిక్ స్కేల్ అనేది మనకు మూవ్ అవుతుంది. అంటే ఈ జా ఒకటే మూవ్ అవుతుంటుంది అనమాట. అర్థమవుతుందా? ఈ జా అనేది మూవ్ అయ్యి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్లైడింగ్. సేమ్ ఇదేమో మూవ్ అవుతుంది, ఇది స్లైడింగ్ అనమాట. సేమ్ అదే విధంగా స్లైడ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి ఇంపీరియల్ స్కేల్. అంటే మెయిన్ స్కేల్ అనమాట. ఇంపీరియల్ స్కేల్ అనంట మెయిన్ స్కేల్ కూడా అనొచ్చు. ఈ మెయిన్ స్కేల్ మన రీడింగ్ అయితే చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెట్రిక్ స్కేల్. ఇది మెయిన్ స్కేల్, మెట్రిక్ స్కేల్ ఈ రెండు ఆధారపడి ఉంటాయి. మనం ఇంటర్నల్గా కొలిచినా లేకుంటే ఎక్స్టర్నల్గా కొలిచినా మనకు ఈ రెండు మెజర్మెంట్ అయితే యూజ్ అవుతుంది అనమాట. అదేవిధంగా డెప్త్ మెజర్మెంట్ బ్లేడ్కి ఎట్లా యూజ్ చేస్తాము అంటే ఇప్పుడు మనము ఏం చేస్తామంటే ఒక బోరే తీసుకున్నాం, అంటే పిస్టన్ లేకుంటే ఇంజన్ బోర్ తీసుకున్నాం. ఇంజన్ బోర్ అది ఈ డెప్త్ స్కేల్ని పెట్టి మెజర్మెంట్ చేస్తామంట. అంటే ఇంజన్లా ఈ మూమెంట్ ఉందా ఈ స్లైడింగ్ మూవ్ చేస్తే ఈ డెప్త్ స్కేల్ అనేది మనకు పెద్దగా అయితే వస్తుంది. అంటే ఒక మీటర్ లాగా, మీటర్ కూడా అవసరం లేదు మనకు, మామూలు ఒక జానా ఇంచ్ అంటే ఒక ఫీట్ అనుకో, ఫీట్ లాగా వస్తుంది అనమాట. ఒక ఫీట్ వస్తుంది. ఇది డెప్త్ మెజర్మెంట్, డెప్త్ స్కేల్ అంటారు, డెప్త్ మెజర్మెంట్ అంటారు అనమాట. ఈ డెప్త్ మెజర్మెంట్ అనేది మనకు బోరు లేకుంటే ఏదైనా లోతు ఉన్న వస్తువులను కానీ లేకుంటే ఒక బోల్టే తీసుకున్నాం, లేకుంటే నట్టే తీసుకున్నాం. నట్టు తీసుకున్న తర్వాత ఆ నట్టుకి మెజర్మెంట్ ఎంత ఉంది అంటే ఇక హోల్ ఉంది, ఈ హోల్గా ఈ మెజర్మెంట్ అనేది ఎంత వస్తుంది అంటే డెప్త్గా ఇంత పోయింది అంటే ఇంత డెప్త్ ఉంది కాబట్టి మనకి ఎంత స్కేల్ వచ్చిందని ఇది చూపెడతాను అనమాట. ఒకవేళ మనకు డిజిటల్ ఉంటుంది, మాన్యువల్ కూడా ఉంటుంది అనమాట. మనం ఎక్కువ అయితే మాన్యువల్ వాడితేనే మనకు ఎక్కువ గుర్తుంటుంది. డిజిటల్ వాడినాక అంత మంచిగా అనిపించదు కాబట్టి వెర్నియర్ స్కేల్ అనేది ఎక్కువ డిజిటల్ వాడకుండా, డిజిటల్ అనేది ఎక్కువ స్పీడ్ మెజర్మెంట్ తోటి చేస్తుంది అనమాట. ఇది మాన్యువల్ అంటే మనకు మెథడ్ తోటి పని ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం మాన్యువల్ వే వాడితే మనకు బ్రెయిన్ షాఫ్ట్ అవుతుంది కాబట్టి ఒక సజెషన్ ఇస్తున్నాను అనమాట. ఓకే గాయస్, ఇప్పుడు ఏంటంటే ఈ స్కేల్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారనే దాని మీద నేను చెప్పేస్తాను. ఒకటి, వెర్నియర్ స్కేల్ అనేది మనము ఎక్కువ శాతం మెకానికల్గా యూజ్ చేస్తాం అనమాట. మెకానికల్గా ఏదైనా సరే మెకానికల్గా యూజ్ చేసి చేస్తాం అనమాట. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా 10 మందికి షేర్ చేసి ఈ ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుతూ